ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అయితే ఉన్నాము. ఇక్కడ 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్టులు అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసి తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి నా వెనకలోని బిల్డింగ్స్ అన్ని ఒకసారి చూడండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా చాలా బాగా స్పీడ్గా అయితే జరిగింది. ఒక్కసారిగా జగన్ గారి పరిపాలన రావడంతో ఎక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే అక్కడ ఆగిపోయాయి. సో అప్పటి నుంచి అయితే ఈ ఏరియాలో ఇంతవరకు ఒక ఇటుక పేర్చిన వాడు కానీ, ఒక గోడ కట్టిన వాళ్ళు కానీ ఇంతవరకు అయితే ఎవరు లేరు. ఇదంతా ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా ఈ ఏరియాకు ఇసుక ట్రాన్స్పోర్ట్, సిమెంట్ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎంతో పెట్టుబడి పెట్టేసి ఏరియా అంతా కట్టి డెవలప్ చేశారు. అయితే ఒక్కసారిగా రాజధాని ఇది కాదు, వైజాగ్ కాదు, ఇంకోటి కర్నూలు, కడప అని చెప్పేసి చెప్పడంతో ఈ అక్కడ వర్క్స్ అన్నీ అక్కడ ఆగిపోయి మన డెవలప్మెంట్ వర్క్ మొత్తం కూడా ఆగిపోయింది. సో ఇప్పుడు మొత్తానికైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన అయితే వచ్చేసింది కాబట్టి చూద్దాం, మరి ఏరియా మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకొని పునఃప్రారంభం అవుతుందేమో చూడాలి. అండ్ ఎలాగైనా సరే ఏరియా బాగా డెవలప్మెంట్ ఏరియాగా ఉంది కాబట్టి, అది కాక ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసి కట్టించినవి కాబట్టి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఎంత త్వరగా అయితే అంత బాగుంటుంది అనుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి, ఏరియా మొత్తం కూడా ఈ కంప చెట్లు ఏరియా అంతా కూడా ఎన్నో కోట్లు అయితే పలుకుతుంది రేటు. ఏరియాలో ఒక ఎకరా వచ్చేసరికి కొన్ని కోట్లు డిమాండ్ అయితే జరుగుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ హైకోర్టు కూడా బాగా దగ్గర అండ్ అలాగే సచివాలయం కూడా బాగా దగ్గర కాబట్టి ఈ ఏరియా ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది కాబట్టి అసలు ఆయన పరిపాలన అంటేనే డెవలప్మెంట్కి మారుపేరు అనమాట. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఎంత డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసి ఎలాగైనా సరే మంచిగా మొత్తం పెయింటింగ్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేసి ఏరియా మొత్తం షూట్ చేద్దాము. సో చూసారు కదా రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయో. రోడ్డు పక్కన ఉన్న చెట్లు కంప మొత్తం కొట్టేసి ఇది డబుల్ వే చేద్దామని చెప్పేసి అన్ని రకాలుగా అయితే ప్లాన్ చేసుకున్నారనమాట. సో ఒక్కసారి ఇది మన రాజధాని కాదు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. సో కనిపిస్తున్న ఈ బిల్డింగ్లు అయితే చూసారు కదా ఎంత పెద్ద హైట్లో ఉన్నాయో. ఎన్నో ఫ్లోర్లు అయితే కట్టేశారు. ఎంతో ప్రజా డబ్బు చాలా వేస్ట్ అయిపోయింది అనుకున్నాం ఇప్పటి వరకు అయితే. సో ఇకైతే మళ్ళీ చంద్రబాబు గారి పరిపాలన వచ్చింది, మళ్ళీ కూటమి పరిపాలన వచ్చింది కాబట్టి ఇవన్నీ ఎంతో త్వరగా అయితే స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను. అక్కడక్కడ చూస్తుంటే కొన్ని లారీలు తిరుగుతున్నాయి, ఇసుక ట్రాన్స్పోర్ట్ వర్కులు జరుగుతున్నాయి. సో ఈ కొన్ని చోట్ల అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే కొన్ని చోట్ల జరుగుతుంది, ఇంకొన్ని చోట్ల అయితే ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు. సో నాకు తెలిసి ఈ ఏరియా మళ్ళీ త్వరలో ఎప్పటిలాగే మళ్ళీ పనులు జరుగుతూ ఉంటాయని అనుకుంటున్నాను. చూశారు కదా ఎంత చెట్లు కొట్టేసి చెట్లు పెరిగిపోయి భయంకరంగా తయారైంది. ఇంతకుముందు అయితే ఇన్ని చెట్లు ఇవన్నీ ఉండేది కాదంటే చెత్త అంతా ఉండేది కాదు. సో ఈ రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకి గుంటూరు వెళ్ళే గోరంట్ల రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది, అమరావతి రోడ్డు. అటు నుంచి కూడా తిరిగి రావచ్చు అనమాట. ఇక స్ట్రైట్గా వెళ్తే మనం హైకోర్టుకి అయితే వెళ్తాము. ఇటు సైడు ఈ ఏరియా మొత్తం కూడా మన చుట్టుపక్కల నుంచి మంగళగిరి, గుంటూరుకి మధ్యలోనే ఉంది ఇదంతా కూడా, విజయవాడ. సో ఈ సరౌండింగ్స్ మధ్యలోనే అమరావతి మొత్తం కూడా ఇక్కడే ఉంది. సో మొత్తం మన గుంటూరు సిటీకి విజయవాడకి బాగా దగ్గరగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ ఫెన్సింగ్ మొత్తానికి కూడా ఒక్కసారిగా మొత్తం తీగలు అల్లుకొని చెట్లు పెరిగిపోయి బాగా దరిద్రంగా తయారైపోయింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఫెన్సింగ్ బాగా నీట్గా ఉండేసి అసలు డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉండేది. ఎంతోమంది వర్కర్స్ వచ్చిపోయేవాళ్ళు ఒక రోజులో. సో అలాంటిది ఇప్పుడు ఏరియా మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. ఎవరు జనసమూహం ఎవరు ఒక్కరు చూడడానికి. ఎప్పుడూ లారీలు అయితే తిరుగుతూ ఉన్నాయి, ఇప్పుడే ఇసుక ట్రాన్స్పోర్ట్ వర్క్ జరుగుతుంది. సో ఇక మీరు బాగా గమనిస్తే మనకి ఈ రోడ్డు పక్కన ఉన్న ఈ బిల్డింగ్ మాత్రమే కాదు, దీని వెనకాల కూడా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఇంకో యూటర్న్ తీసుకొని వస్తే మాత్రం అవి కనిపిస్తుంటాయి. సో ఈ రోడ్డు పక్కన ఉన్న లేయర్ మాత్రం అనుకోవద్దు. చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో ఎన్ని బిల్డింగ్స్ ఎలా కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉన్నాయో. సో ఇవన్నీ ఎంత త్వరగా స్టార్ట్ అయితే అంత బాగుంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి లేదంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే వచ్చుంటే ఈ డెవలప్మెంట్ ఇంకోలా ఉండేది అని అర్థమవుతుంది. ఈ లారీలు ఇప్పుడే తిరుగుతున్నాయి చూసారు కదా, ఇవన్నీ ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసి వస్తున్నాయి అన్నమాట. లారీలు తిరిగి ఈ రోడ్డు కూడా బాగా గుంతలు పడిపోయి వర్షాలకి బాగా పాడైపోయింది. ఇక దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఈ కంప చెట్లు ఇవన్నీ చూసి ఇదంతా వేస్ట్ ల్యాండ్ అనుకోవద్దు. ఈ ఏరియా మొత్తం కూడా ఎన్నో వేల కోట్లు అయితే పలుకుతుంది అన్నమాట. దాదాపు 33,000 ఎకరాలు అయితే ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సో మొత్తం కూడా రైతుల దగ్గర నుంచి ఇచ్చేశారు. నాకు తెలిసి దాదాపుగా కొన్ని 100 కోట్లు అయితే పలుకుతుంది ఏరియాలో. ఒక ఎకరం భూమి కొనాలన్నా సరే గుండెలో దడ పుట్టే అంతలా ఉంది రేట్లు. సో ఈ బిల్డింగ్స్ అయితే చూశారు కదా, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఈ కంప చెట్లు ఇవన్నీ కొట్టేసి కూడా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్లు అయితే ఇక్కడ మనకి లోకల్లో ఉండే ఆఫీసర్లకి లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ క్వార్టర్స్ అలా యూజ్ చేస్తారంట. ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ గారు అయితే మాకు ఈ విధంగా చెప్పారు. ఇవన్నీ కూడా మనకి సచివాలయంలో చుట్టుపక్కల అంటే
కోర్టు కూడా ఉంది కదా, హైకోర్టు ఉంది కదా, అక్కడ పనిచేసే వర్కర్స్కో లేదంటే అక్కడ పనిచేసే ఆఫీసర్లకో వాళ్ళందరికైతే అలర్ట్ చేద్దామని చెప్పేసి ఈ వర్క్ అంతా స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా రాజధాని ఇది కాదని తెలిసిన తర్వాత ఎక్కడ పనులు అక్కడైతే ఆగిపోయాయి. సో చూశారు కదా, చాలా చోట్ల పిల్లర్స్ వేశారు, ఒక ఫ్లోర్ వేశారు. అంటే ఈ చెట్లు పక్కన కూడా చాలా బిల్డింగ్స్ అయితే దాగి ఉన్నాయి. సో అటు వెళ్ళడానికి మనకి రోడ్డు కనిపించలేదు. సో అందువల్ల ఈ చెట్లు మాత్రమే కాదు, చెట్లు చూశారు కదా, పిల్లర్స్ అవి వేసి ఉన్నాయి. ఎన్నో డెవలప్మెంట్ వర్క్లు అయితే ఆగిపోయాయి. సో ఈ మొత్తానికైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా ఈ వర్క్లను స్టార్ట్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను.